ఏపీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి అంశం ఏంటంటే ప్రభుత్వ వైద్య కళాశాలలు. ఎందుకంటే ప్రభుత్వ వైద్య కళాశాలలు పేద ప్రజలకు చాలా అవసరం. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో కార్పొరేట్ సెక్టార్లు ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉంటారో, పేదవాళ్ళు ఉంటారో, కాస్ట్లీ ట్రీట్మెంట్స్ చేసుకోలేని ఉన్నారు, వాళ్ళందరికీ కూడా కావాల్సింది ఏంటంటే సంక్షేమంతో పాటు ఆరోగ్యం దృష్ట్యా చూడాల్సింది ప్రధానమైన అంశం ఏంటంటే హాస్పిటల్స్. ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ అధిక సంఖ్యలో ఉంటాయో, ఏదైతే ప్రతి ఒక్క ప్రాంతంలో వారికి దగ్గరగా లేదనుకుంటే కొంత కోతవేటు దూరంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ హాస్పిటల్స్ హై ఫెసిలిటీస్తో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి సకాలంలో వైద్యం అంది వాళ్ళ ప్రాణాలు కోల్పోకుండా మళ్ళీ ప్రాణాలతో బ్రతికేటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఎవరికి కూడా మినిమం నీడ్ అది. సో అలాంటి సందర్భాల్లో ప్రధానంగా గత వైసీపీ హయాంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే కేంద్రం నిధులతో లేదనుకుంటే కేంద్రం పాలసీలో భాగంగా కేంద్రం చాలా రాష్ట్రాలకు కూడా ప్రభుత్వ వైద్య కళాశాలలు అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు ఇవ్వాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఏదైతే ఇప్పుడున్నటువంటి కాలేజీలు కావచ్చు లేదనుకుంటే హాస్పిటల్స్ కావచ్చు వాటిని పెంచాలి, ప్రజల వద్దకు దగ్గరగా ఏదైతే పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన కేంద్రాల్లో హై ఫెసిలిటీస్తో వాళ్ళకి హాస్పిటల్ నిర్మించాలనేటువంటి ఒక నిర్ణయంతో చాలా రాష్ట్రాల్లో కూడా హాస్పిటల్స్ని మంజూరు చేసింది. అందులో భాగంగా అధికారంలో వైసీపీ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా కొన్ని ప్రాంతాలు ఏదైతే పార్వతీపురం, బాపట్ల, పులివెందుల ఇలాంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ప్రధాన నగరాల్లో వాటిలో ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు నిర్వహించాలి, అలాగే దాంతోపాటు మెడికల్ హాస్పిటల్స్ కూడా నిర్మించాలనేటువంటి ఒక ఆలోచనతో ఆంధ్రప్రదేశ్కి సుమారుగా 17 కాలేజీలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో అలాంటి సందర్భంలో అక్కడ అప్పుడు ఆ ప్రభుత్వం కూడా దాన్ని చాలా ప్రెస్టేజ్గా తీసుకొని ఆల్రెడీ గవర్నమెంట్ అండర్లోనే వాటిని నిర్మించాలి, అవి గవర్నమెంట్ పరిధిలోనే రన్ అవ్వాలనే ఒక ఆలోచనతో మ్యాక్సిమం 50 to 60% వరకు కూడా అవి వర్క్ కన్స్ట్రక్షన్ అయ్యి అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. సో ఈలోగా జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో ఆ ప్రభుత్వం అధికారం కోల్పోయి ప్రతిపక్ష హోదాలో ఉండిపోవడం పట్ల మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. సో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సుమారుగా 1 సంవత్సరంన్నర కాలం పాటు గడుస్తున్నటువంటి తరుణంలో ఇటీవల కాలంలో మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో అండర్ కరెక్షన్ ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేయాలనేటువంటి ఒక ఆలోచన క్యాబినెట్లో వచ్చింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఏదైతే మధ్యంతరంగా నిలిచిపోయినటువంటి హాస్పిటల్స్ని మళ్ళీ యథావిధిగా నిర్మించాలి, ఏదైతే సకాలంలో నిర్మించి పేదలకు మంచి వైద్యం మంచి విద్య అందించాలనేటువంటి ఒక ఆలోచనతో దాన్ని మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. సో రీసెంట్గా జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా పీపీపీ పద్ధతిలో నిర్మించాలి, ఎందుకంటే ఇందులో ప్రజల్ని పబ్లిక్ని అలాగే ప్రభుత్వం కూడా భాగస్వామ్యంతో వీటిని నిర్మిస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతో దీనిపై ఏకగ్రీవంగా క్యాబినెట్ ఆమోదం తీసుకుని ఏవైతే అండర్ కరెక్షన్లో ఉన్నాయో వాటన్నింటినీ కూడా పీపీపీ మోడ్లో నిర్మించాలి, అనుకున్న కాలం కల్లా వాటిని నిర్మించి ప్రజలకు అందజేయాలనేటువంటి ఒక ఆలోచన చేసి క్యాబినెట్లో తీర్మానం చేస్తారు. సో వాటన్నింటినీ కూడా ఏదైతే ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి వాటిని పీపీ పద్ధతిలో ఏదైతే నిర్మించిన తర్వాత ప్రజలకు అందుబాటులో తీసుకోవాలనే ఆలోచన ఏదైతే క్యాబినెట్లో తీర్మానం చేశారో దీన్ని అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీని పట్ల తీవ్రమైన విమర్శలు చేశారు. రీసెంట్గా నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో ఆయన చాలా విషయాలు మాట్లాడుతూ ముఖ్యంగా స్ట్రెస్ చేస్తూ మెడికల్ కాలేజ్ విషయం పట్ల చాలా విషయాలు స్టేట్మెంట్ చేశారు. అవి ఏంటనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే వైసీపీ ఏదైతే పేదల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా మెడికల్ కాలేజ్ అలాగే హాస్పిటల్స్ ఏదైతే నిర్మించాలన్న కాన్సెప్ట్ లో భాగంగా ఇప్పటికే చాలా చోట్ల నిర్మించాం. ఈ మెడికల్ కాలేజ్ అనేది కూడా ఏవైతే మన రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయి వాటన్నింటినీ కూడా నిర్మించాలనేటువంటి ఆలోచనతో చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం దాన్ని కమిషన్ల కొరకు లేదనుకుంటే దళారులకి కమిషన్లు వెళ్లేందుకో దాన్ని పీపీపీ మోడ్లో చేయడానికి మాత్రం నిర్ణయం తీసుకుంది. ఇది చాలా విరుద్ధం. ఇది చాలా కూటమి ప్రభుత్వం ఆ నాయకులకి దండాలు దండుకోవడానికి బాగుంటుందనే విధానంలోనే ఈ పీపీపీ పద్ధతిని ఎంచుకుంటుంది. సో ఇది ఖచ్చితంగా తప్పు అనేటువంటి విమర్శలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చేయడం జరిగింది. సో ఇవన్నీ మాట్లాడుతూ ఈ విషయాలను చెప్తూ ఎవరైనా తొందరపడి టెండర్లకు వస్తే ఖచ్చితంగా మేము రేపు నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మేము ఖచ్చితంగా అధికారం చేపడతాం, మేము వస్తే మాత్రం ఖచ్చితంగా బేషరతుగా వీటన్నిటిని రద్దు చేస్తాం, మళ్ళీ అవి గవర్నమెంట్ అండర్లోకి తీసుకోవడం జరుగుతుంది అనేటువంటి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఎందుకంటే పీపీపీ పద్ధతిలో చేస్తే లాభాలు ఏంటి, గవర్నమెంట్ పద్ధతిలో కంప్లీట్ చేస్తే లాభం ఏంటి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఒక కన్స్ట్రక్షన్ ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏదైతే పబ్లిక్ మోడ్లోకి వెళ్ళి పీపీపీ పద్ధతిలో కన్స్ట్రక్షన్ అవుతుందో అది కొంత వేగంగా అయ్యేందుకు కూడా అవకాశం ఉంటుంది. సో గవర్నమెంట్ పరంగా నిర్మించాలనుకుంటే గవర్నమెంట్కి ఉన్నటువంటి రూల్స్ టెక్నికల్ ఇష్యూస్ మనకి కొంచెం ల్యాగ్ అయ్యి వాటి నిర్మాణం చాలా లేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సేమ్ టైం ప్రజలకు కూడా దానిలో రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ప్రజలకు దానిలో సీరియస్నెస్ తెలియాలంటే ఖచ్చితంగా పీపీపీ మోడ్లోనే వాటిని నిర్మించాలనే ఒక ఇంటెన్షన్తో
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా అలాగే ప్రభుత్వ క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకుందనేది కూడా మనం చూసుకోవచ్చు. సో అలాంటి సందర్భంలో ఖచ్చితంగా ఇదే లాజిక్గా మనం మాట్లాడితే ఖచ్చితంగా పీపీపీ మోడ్లోనే కానీ ఏవైతే డిఫరెంట్ ఫేజ్లో నిర్మిస్తారు. ఎందుకంటే స్టేట్ వైడ్గా 17 మెడికల్ కాలేజ్ ఉన్నప్పటికీ కూడా 3 ఫేజుల్లో కొన్ని ఏరియాలో నిర్వహించి వాటిని 3 ఫేజులుగా డివైడ్ చేసి ఖచ్చితంగా రాబోయే 4 ఏళ్ల కాలంలో వీటిని నిర్మించి కంప్లీట్ చేసి దాన్ని విధుల్లోకి వినియోగం తీసుకొస్తాం అనేటువంటి ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మాస్ వార్నింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనప్పుడు కూడా ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన స్ట్రాటజీ ప్రకారంగా ఆలోచిస్తే కూటమి ప్రభుత్వం మళ్ళీ ఎన్నికలకి వెళ్ళేలాగా ఇవి కానీ ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ చేసి ఉంటే ఖచ్చితంగా కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ వినియోగంలోకి వచ్చే స్టూడెంట్స్ అడ్మిషన్లు జాయిన్ అయ్యి కాలేజీలు రన్నింగ్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి అప్పుడు చేసేది ఏమీ ఉండదనే ఆలోచనలు కూడా వైసీపీ ప్రభుత్వం ఉండొచ్చు. సో అలాంటి సందర్భంలో ఇటువంటి హాట్ కామెంట్ చేసి ఉండొచ్చు అని కూడా మనం తెలుసుకోవచ్చు. సో అలాంటి సందర్భంలో ఎవరికి ఇప్పుడు ప్రభుత్వాలకి మధ్య ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలు విభేదాల పట్ల దాని మీద అల్టిమేట్గా ఎవరికి నష్టం చేకూరుతుందంటే పేద ప్రజల ఆరోగ్యం, పేద ప్రజల ఉన్నత విద్య, లేదనుకుంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక డాక్టర్ ఉండాలి, ఒక మెడిసిన్ ఉండాలి, ఒక ఇంజనీర్ ఉండాలన్నటువంటి ఆలోచనలకి తూట్లు పొడిచే విధంగా కూడా ఇలాంటి విషయాలు కూడా ఉండొచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఒకవేళ క్యాబినెట్ నిర్మాణం ప్రకారంగా పీపీపీ మోడ్లో కానీ ఖచ్చితంగా ఈ కాలేజీలన్నీ కన్స్ట్రక్షన్ పునఃప్రారంభం వస్తే మాత్రం ఖచ్చితంగా రానున్న 3 ఏళ్ల కాలంలో వీటిని కంప్లీట్ చేసి వినియోగం తీసుకొచ్చేందుకు కూడా ప్రెస్టేజ్గా తీసుకునే ఛాన్స్ కూటమి ప్రభుత్వంగా ఉంది. సో ఏవైతే జగన్మోహన్ రెడ్డి చేశారో, ఏవైతే టెండర్లు పార్టిసిపేట్ చేయొద్దు అనేటువంటి చేసిన వరకు ఏ విధంగా నేను మాస్ వార్నింగ్ ఇచ్చారో కూడా దానికి కూడా ఇంకా ఛాన్స్ ఉండదు. కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకొని కూటమి ప్రభుత్వం కంప్లీట్గా ఇది 3 ఇయర్స్లో కంప్లీట్ చేసేటువంటి ఆలోచనలో ఉంటే ఖచ్చితంగా అది ఒక మంచి విషయంగా, ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే అక్కడక్కడ ఏదో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు జిల్లాకు లేదనుకుంటే జిల్లాలో 2 లేదనుకుంటే ప్రధాన నగరాలు విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి లాంటి ప్రధాన నగరాల్లో 2-3 కాలేజీలు అవసరం. కాబట్టి సో ఈ 17 కాలేజీలు ఏవైతే కంప్లీట్గా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని మెడికల్ కాలేజీ పెరిగి దానివల్ల కొంతమంది మెడిసిన్ స్టూడెంట్ మరింతమంది వైద్య విద్య నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ విధానంలో ఇది ఒక ప్రెస్టేజ్ ప్రాజెక్ట్. కాబట్టి గత గవర్నమెంట్లో దీన్ని ప్రారంభించి ఈ గవర్నమెంట్లో కంప్లీట్ చేస్తే మనకి ఆ మైలేజ్ వస్తుందనే ఆలోచనలో కానీ చంద్రబాబు నాయుడు చేసి ఉంటే ఖచ్చితంగా ఇది రానున్న 2.5 ఏళ్ళ 3 ఏళ్ల కాలంలో కంప్లీట్గా. ఎందుకనంటే ఇప్పటికే 50 to 60% చాలా కాలేజీలు కన్స్ట్రక్షన్ లెవెల్లో ఉన్నాయి. మరో 50% పనులు చేస్తే ఖచ్చితంగా అవి కంప్లీట్ అయ్యి వినియోగంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దాన్ని వీళ్ళు ప్రెస్టేజ్గా తీసుకొని గవర్నమెంట్ అండర్లో ఉంటే కొంత డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పబ్లిక్కి అలాగే పీపీపీ మోడ్లో దాన్ని కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా ఇవి కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ విధానం ఆలోచించి చేస్తే బాగుంటుంది నాకు ఆలోచనతో చేస్తే ఖచ్చితంగా రానున్న కాలంలో ఏవైతే రాష్ట్రానికి వచ్చే మెడికల్ కాలేజ్ వాటన్నింటిని కూడా కంప్లీట్ చేస్తే చాలామంది విద్యార్థులు మెడిసిన్ కోర్సును కంప్లీట్ చేసి డాక్టర్లుగా మారే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ప్రతి ఒక్క దగ్గర హాస్పిటల్స్ పెరిగి మెడికల్ ట్రీట్మెంట్స్ పెరిగి చాలామంది కూడా ఇప్పుడు ఏజెన్సీ లాంటి ప్రాంతాల్లో కొంత ఉన్నత సౌకర్యాలు ఉన్నటువంటి హాస్పిటల్ రావాలంటే కొంత దూరం వాళ్ళ పల్లెలు, వాళ్ళు తండాలు, వాళ్ళ గుడలు దాటి రావాల్సి వచ్చి ఇప్పటికీ చాలా డోలు మొత్తంలో మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. సో అలాంటి సందర్భంలో ఇలాంటి మెడికల్ కాలేజీలు కానీ వచ్చి డాక్టర్లు పెరిగి హాస్పిటల్స్ పెరిగితే ఖచ్చితంగా ఏదైతే ట్రైబల్ ఏరియాస్లో కావచ్చు లేదనుకుంటే రిమోట్ ఏరియాలో కూడా వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ అందే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా గతంలో వైసీపీ అయినా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎవరైనా సరే దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే ఖచ్చితంగా దీనికి పేద ప్రజలకి చాలా ఉపయోగం ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు.